నెయ్యి, నూనె, చెక్క లవంగాలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు. ఈ ఎర్రగడ్డ ముక్కల్ని బ్రౌన్ కలర్గా వేయించుకుంటే టేస్ట్ వస్తుంది, బిర్యానీ మంచి కలర్ కూడా వస్తుంది అనమాట. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దాంతోపాటు కొత్తిమీర పుదీనా వేసి దాన్ని కాసేపు వేయించుకొని సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేశాను. తగినంత ఉప్పు, తగినంత కారం, కాసేపు ఇవన్నీ వేయించుకొని గడ్డ పెరుగు వేశాను. అది బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే ఇందులో వేశాను. ఈ చికెన్ అయితే కాసేపు ఉడకాలండి. బియ్యం అరగంట ముందే కడిగి నానబెట్టుకున్నాను. ఇంకొక పొయ్యి మీద ఎసురు పెట్టాను. ఒక గ్లాసుకు 2 గ్లాసులు నీళ్లు కొలత పోసుకున్నాను అనమాట. చికెన్ మసాలా కలిపిన గరిటతోనే బియ్యం వేశాను కాబట్టి నీళ్ళు రంగుగా ఉన్నాయండి, ఇంకేం కాదు. చికెన్ మసాలా కూడా 75% ఉడికిపోయిందండి. అదే విధంగా అన్నం కూడా 75% ఉడికిపోయింది. ఇప్పుడు అన్నం ఎత్తి చికెన్లోకి వంచేసానండి. ప్లేట్ పెట్టేసి ప్లేట్ మీద నిప్పులు పెట్టేశాను. కింద పైన వేడి ఉంది కాబట్టి ఒక 10 నిమిషాలకంతా వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పుదీనా పచ్చడి, పెరుగు పచ్చడితో అందరికీ వేడివేడిగా వడ్డిచ్చేసానండి.